మా పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఒక బైక్ని ఆపాడు. ఆపి నువ్వు తాగున్నావు అన్నాడు అనమాట ద డ్రైవర్ని. ఎస్, కొంచెం తాగా. నేను ట్రైబల్ సొసైటీలో తీసుకోవడం దగ్గర లిక్కర్ అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ అండ్ బ్రాటప్ అండి. ఏమైందంటే ఆల్టర్కేషన్ జరిగింది. మావాడు ఏం చేశాడంటే చంపదెబ్బ కొట్టాడు వాడిని. యూనిఫామ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి మెడికల్ చేయించేసి ఈజ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్రకారంగా 500 రూపాయలు ఫైను అని చెప్పారు. అయిపోయింది. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ వచ్చారు పోలీస్ స్టేషన్కి. వచ్చి మావాడు తాగిన మాట నిజం, మీరు మెడికల్ చేయించిన మాట నిజం, 500 రూపాయలు ఫైన్ కట్టమన్నారు, కడుతున్నాను. బాగుంది కదా ఇంతవరకు? అది మీరు ఎంవి యాక్ట్ ప్రకారంగా ఇవన్నీ చేశారు, బాగుంది. మీరు ఏ యాక్ట్ ప్రకారంగా మా అబ్బాయిని చంపదెబ్బ కొట్టారు చెప్పండి అన్నాడు. అండర్ వాట్ అథారిటీ, వాట్ ఈస్ ద అథారిటీ యూ హ్యావ్ టు స్లాప్ మై సన్? యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అరెస్ట్ హిమ్, రైట్? ఐ అప్రిషియేట్ దట్. అంటే దట్ ఈస్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ అవేర్ ఆఫ్ దేర్ రైట్స్. అంటే ఎందుకు కొట్టాల్సి వచ్చిందండి? అదొక ఆల్టర్కేషన్. హాట్ హెడెడ్ లాగా లెంపగా కొట్టాడు యాజ్ యూజువల్. అనుకున్నాడు అనమాట ఇది తాగున్నాడు వాడు, కొంచెం చేస్తున్నాడు, అతి చేస్తున్నాడు, లాగా లెంపకాయ పీకాడు. ఫాదర్ ఒకటే అడిగారు, నీకు ఏ అధికారంతో, నువ్వు ఏ లా ప్రకారంగా, ట్రాఫిక్ అఫెన్సెస్ కోసం ఎంవి యాక్ట్ ఉందండి, ఏ యాక్ట్ ప్రకారంగా నువ్వు చంపదెబ్బ కొట్టావు మా అబ్బాయిని? ఇక్కడ డ్రింక్ చేసిన వాడు ఆ పోలీస్ మీద కొంచెం మాటల యుద్ధం వల్ల ఆయన ఆవేశం కొట్టుండొచ్చు కదా. అంటే 353 కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. విధి నిర్వహణలో దాన్ని అడ్డుకున్నందుకు అతనికి చేసి అడ్డుకోలేదు. ఆల్టర్కేషన్ అనేది అడ్డుకోవడం కాదు కదండి. నేను తాగాను, ఏ సో వాట్, మై ఫాదర్ ఈజ్ దిస్, సో వాట్ అంటే. ఇక్కడ జనరల్గా పోలీసులు రోడ్డు మీద ఆపినప్పుడు ఒంటి మీద కాకి పవర్ చూపించడానికి ఇటువంటి మీరు అన్నట్లు చేసుకోవడం జరుగుతుంది. లేదు అసలు మనకి లాలో పర్మిషన్ లేదండి. నో, ఈవెన్ టు అబ్యూజ్. వాళ్ళు పోలీసులు అనగానే అంటే ఎస్పీ స్థాయి కాకుండా కింద స్థాయిలో బయట ఎవరైనా సామాన్యుడు కనబడితే ఆ మాట తీరులోనే వాళ్ళకి అధికారం ఉంటుందా, లేదంటే ఆ ఒంటి మీద బట్టలు ఇస్తుందా? అధికారం లేదండి. ఒకటి ఏంటంటే, నేను ఎప్పుడైతే ఒక చెంపదెబ్బ కొట్టి, ఒక తిట్టి, అరిచి, అయినా నాకేం కాదు అన్న భావన నాలో ఉన్నంత వరకు నేను ఇది చేస్తూనే ఉంటాను. పోలీసులో మిమ్మల్ని ఒరేయ్ ఇటు రారా అన్న ఇన్సల్టింగ్గా మాట్లాడే అధికారం పోలీసుకి లేదండి, లాలో లేదు. కానీ ఎందుకు సార్ చాలా మంది పోలీసు ఆ విధంగా ఎందుకు చేస్తారు అంటే, ఐ కెన్ గెట్ అవే విత్ దాట్. ఇప్పుడు మిమ్మల్ని అని యూసే దట్, అరే వీడితే ఎందుకురా బాబు, నువ్వు వెళ్ళిపోతారు మీరు. కానీ యూ ఇన్సిస్ట్, దేని ప్రకారంగా మీరు నన్ను అబ్యూస్ చేశారు చెప్పండి. ఐఎమ్ డ్రంక్, యూ టేక్ మీ టు ద కోర్ట్, ఐ గివ్ ద ఫైన్, నో ప్రాబ్లం, ఫైన్ వేయండి నాకు. బట్ వై డిడ్ యూ పుల్ మీ అవుట్ ఆఫ్ మై కార్? వై డిడ్ యూ అబ్యూజ్డ్ మీ? నన్ను ఎందుకు కొట్టారు చెప్పండి. అడగరే మన వాళ్ళు? అంటే పోలీసు అనగా భయం కాబట్టి అడగరు. పోలీసులకి అబ్యూజ్ చేసే అధికారం ఇండియన్ లాలో లేదండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకటి అన్నారు అన్నమాట, వెరీ ఫేమస్ కొటేషన్ వారు ఇచ్చారు. ఏంటి అంటే, అది సర్దార్ మన నేషనల్ పోలీస్ అకాడమీలో ఉంది. అది, వాట్ ఎవర్ మే బి ద ప్రొవొకేషన్, ఐ అపీల్ టు ద పోలీస్ ఆఫ్ నాట్ టు లూజ్ యువర్ కూల్. Whatever may be the provocation, in a democracy, there will be so many issues which you get provoked. Never lose cool. The moment you lose cool and compose, you cease to be a police officer. అని సర్దార్ పటేల్ మహానుభావుడు చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? ప్రొవొకేషన్ వచ్చినా సరే, ఒక డ్రంకర్డ్ ఆటో డ్రైవర్ ఉంటాడు, he started abusing, warn him, you are abusing me, I am on duty, you are liable for prosecution అని చెప్పండి. అని చెప్పకుండా మీరు వాణ్ణి తగలే లాడ్చి ఈడ్చి కొట్టేసేస్తే ఇప్పుడేమైంది? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మీలాంటి పెద్దలు ఏం చేస్తారు, దాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ అవుతుంది అనమాట. అది ఇప్పుడేమైంది, ఆ ఆటో డ్రైవర్ తప్పు పక్కకు వెళ్ళి జరిగిపోయింది. పోలీస్ హై హ్యాండ్ అండ్ ఎస్ఏ వచ్చింది ఇక్కడ మనకి దాంట్లోకి.